నమస్తే, రైతు ముచ్చటకు స్వాగతం. నేను మీ సాయి కుమార్. ఉమ్మడి నల్గొండ జిల్లా అదేవిధంగా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు ఇది ముఖ్యమైన సమాచారం. ఈ వానాకాలం సీజన్లో మీరు వరి సాగు చేస్తున్నట్లయితే ఈ వార్త మీకోసమే. ఒక రకమైన వరికి సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని రైసు మిల్లర్స్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది. అయితే ఆ రకం ఏంటి, ఆ రకాన్ని ఎందుకు కొనుగోలు చేయనంటున్నారు అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఆదివారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కమిటీ సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. KNM 12510 రకానికి సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని స్పష్టం చేశారు. రైతులు 12510 రకానికి సంబంధించిన వరిని సాగు చేస్తే ఆ ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేసేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ రకాన్ని ఎందుకు కొనుగోలు చేయనన్నారు, కారణాలు కూడా వారు వివరించారు. అయితే ఈ ధాన్యం దిగుబడి అధికంగా వస్తున్నప్పటికీ నాణ్యత మాత్రం అస్సలు లేదని చెప్పారు. అదేవిధంగా ఇది మిల్లింగ్ చేసినప్పుడు ఇది నూక రావడంతో పాటు అధికంగా తౌడు వస్తుంది. అదేవిధంగా గింజ పైన తెల్ల పేడు వస్తుందని, పొట్టిగా ఉండి రకంగా ఉందని చెప్పారు. అన్నం ఉడికించినప్పుడు పొడి పొడిగా కాకుండా ముద్దగా అవుతుందని అయితే చెప్పారు. ఇది మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ తక్కువ ఉందని, సూపర్ ఫైన్ రకానికి సంబంధించి రేటు కంటే దీనికి 1000 రూపాయలు తక్కువగా అమ్ముకోవాల్సి వస్తుందని, దీనివల్ల భారీ నష్టాలు తగ్గాల్సి వస్తుందని అయితే చెప్పారు. అయితే ఈ రకానికి సంబంధించి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం దీనికి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని అయితే తేల్చి చెప్పారు. ప్రభుత్వ గుర్తింపు లేని ఈ ధాన్యాన్ని ఎట్టి పరిస్థితిలో కొనుగోలు చేసేది లేదని వారైతే తేల్చి చెప్పారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలి. ఇష్టం వచ్చినట్లు మీరు రకాలకు బయట దొరికే ఏ రకం పడితే ఆ రకం ధాన్యాన్ని సాగు చేయకుండా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి రకాలను అయితే సాగు చేయాలని వాళ్ళు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అయితే కోరింది. అయితే చింట్లు, కావేరి చింట్లు, అదేవిధంగా HMT, పూజ లాంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన 8 రకాలకు సంబంధించిన వరిని సాగు చేయాలని అయితే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అయితే కోరింది. మీరు కూడా రైతన్నలు చూశారు కదా, KNM 12510 రకానికి సంబంధించి మీరు ఒకవేళ వరి సాగు చేసినప్పటికీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అయితే ఒక స్పష్టమైన ప్రకటన అయితే చేసింది. ఆ రకానికి సంబంధించి ఈ వానాకాలం సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయమని అయితే తేల్చి చెప్పింది. అందుకే రైతులు ఈ విషయాన్ని గమనించి 12510 KNM రకానికి సంబంధించి వరి సాగు చేయకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి వరిని మాత్రమే సాగు చేయాలని మనం రైతు ముచ్చట ద్వారా కూడా మనం కోరుతున్నాం. అయితే ఇది రైతులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం కాబట్టి ఇది మీకు సంబంధించిన రైతులకు షేర్ చేయండి. ఇలాంటి మంచి మరొక సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.